బిర్యానీ తింటావా? థ్యాంక్ యూ. యేసయ్యని నమ్ముకో, మంచి దేవుడు. ఈ లోకంలో ప్లాట్ఫామ్ మీద పడుకున్నా, చనిపోయిన తర్వాత పరలోకం ఇస్తాడు. ఏ ఊరు మీది? తెనాలి. ఇక్కడ ఎందుకున్నావు? టీవీ వచ్చిందా? ఓకే ఓకే. ఇదిగో తిను, మంచిగా ప్రార్థన చేసుకో. యేసు ప్రభు మంచి దేవుడు. ఆయన నమ్ముకుంటే నీ టీవీ జబ్బును కూడా విడిపిస్తాడు. దేవుడు నిన్ను దీవించునుగాక, నిన్ను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఏ ఊరు బాబాయ్? ఇదే ఊరా? ఏం చేస్తుంటావు? ఏంటి ఇవి? బాటిల్ ఏరుకుంటావా? బాటిల్ ఏరుకుంటున్నావు, బాగానే ఉంది. ఆ గడ్డం ఎందుకు పెంచుకున్నావు? ఆ పొగాకు వేసుకోబాకు, క్యాన్సర్ వచ్చిద్ది. పడేయి, అది పడేసి నీకు బిర్యానీ ఇస్తా. పడేసి ఆ ప్యాకెట్ కూడా పడేసి. దానివల్ల ఏం లేదు, పడేసి. యేసు ప్రభు నిన్ను మార్చును గాక. ఇదిగో మంచిగా తిను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇదిగో ఈ లోకంలో ఏమీ లేదు, కనీసం బాటిల్ ఏరుకుంటున్నావు. మనం చనిపోయిన తర్వాత పరలోకంలో మంచి స్థానం ఇస్తాడు యేసు ప్రభు. మంచి దేవుడు, ఆయన నమ్ముకో. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్లో చేకూరాలని ప్రార్థించడానికి వచ్చిన పెద్దలు, అందులో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వందనాలు. నా పేరు మల్లికార్జునరావు. నేను కారులో తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ ఉంటాను. గాడ్స్ మిషన్ యూట్యూబ్ ఛానల్లో మీరందరూ చూసే ఉంటారు కొంతమంది. సో నేను తల్లి గారు బాగా సీరియస్ గా ఉన్నప్పుడు మణిపాల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆవిడ చాలా ఆయాసంగా, చాలా అస్వస్థతకి గురైపోయి చాలా ఆందోళనకరంగా ఉన్నారు. అయినా ప్రార్థన చేసి వచ్చాం. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ షైన్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడికి కూడా వెళ్ళాము. అయితే ఇంకా చాలా డబ్బులు ఖర్చు అయిపోయాయి. వీళ్ళంతా బాగా సతమతం అవుతున్నారు, కుటుంబ సభ్యులంతా కూడా. సో బాడీ ట్రీట్మెంట్ కి సహకరించక ఇంటికి తీసుకొచ్చారు. 2 వారాల పైబడి ఇంట్లోనే చాలా సఫర్ అయిపోతున్నారు. కోమాలో ఉన్నారు. అసలు శ్వాస తీసుకోవడం కూడా ఆక్సిజన్ పెట్టారు. అట్లాంటి పరిస్థితుల్లో నేను ఒక కాన్ఫరెన్స్ కాల్ ఏర్పాటు చేసి ఒక 12 మంది పాస్టర్లతోటి 1 by 1 ప్రార్థన చేపిస్తా ఉన్నాను. ఏంటి అంటే, ప్రభువా నీ చిత్తమైతే ఆవిడకి స్వస్థత దయచేయండి, నీ చిత్తమైతే పరలోకానికి తీసుకెళ్ళండి. కానీ ఇలా పాపం వాళ్ళంతా చాలా బాధపడుతున్నారు, చాలా సఫర్ అవుతున్నారు. ఈ విషయం పట్ల మీరే కార్యం చేయాలని అందరూ ప్రార్థన చేసినప్పుడు దాదాపు 2 వారాల పైబడి మంచంలోనే ఉన్న ఆవిడ ప్రార్థన అయిపోతుంది అన్నప్పుడే ఇంకా పల్స్ అంతా కూడా డౌన్ అయిపోయి విత్ ఇన్ 15 minutes లో ఆవిడ పరలోకానికి వెళ్లిపోయారు. అయితే ఆవిడ సొంతగా టీచర్ గా జాబ్ చేసి ఆవిడ సొంత డబ్బులతోటి గంధసిరిలో కనీసం ఒక మందిరం కట్టి దేవుడి దృష్టిలో ఒక గొప్ప యోగ్యురాలు అయిపోయింది. ఆవిడ వెళ్లేటప్పుడు ఆవిడ చర్చి ఆవిడతో పాటు రాలేదు, ఆవిడ ఇల్లు ఆవిడతో పాటు రాలేదు, వాళ్ళ పాప ఆవిడతో పాటు వెళ్ళలేదు, వాళ్ళ బాబు ఆవిడతో పాటు వెళ్ళలేదు, వాళ్ళ కోడలు మనవరాలు కూడా ఆవిడతో పాటు వెళ్ళలేదు. అన్ని ఇక్కడే మిగిలిపోయాయి. ఈ రోజున క్రైస్తవులను చాలా మంది చెప్పుకుంటున్నారు కానీ కనీసం భక్తిగా కూడా ఉండట్లేదు, భక్తిహీనులుగా తయారైపోయారు. బైబిల్లో సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగజేసెను, నాశన దినమునకు భక్తిహీనులను కలుగజేసెను ఉంది. మీరంతా కనీసం జీవితంలో ఒక్కసారి కూడా బైబిల్ చదవని క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. దయచేసి బైబిల్ చదవండి, వాక్యానుసారం జీవించండి, మీరు కూడా పరలోకానికి చేరండి. లేదంటే భక్తిహీనులుగా ఉండి నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఈ రోజున ఆవిడ పరలోకం వెళ్లారంటానికి చాలా మంది సాక్షులు ఉన్నారు. ఎందుకంటే ప్రార్థనలోనే వెళ్ళిపోయింది ఆవిడ. కనీసం మనం అసలు చనిపోతే పరలోకానికి వెళ్ళే అవకాశం ఉందా? ఒకసారి పరీక్షించుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. జీవిత పయనం సాగుచున్నది, ఆయుష్కాలం తరుగుచున్నది. నీ నావలో యేసు ఉంటే చాలు, నీ నావలో యేసు ఉంటే చాలు.
ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట పేరున వందనాలు. ఈరోజు విజయవాడలో ఉన్నాము. ఒక ఆదరణ కూడిక రావడం జరిగింది. అక్కడ చాలా బిర్యానీ మిగిలిపోయింది. అందుకని చాలా ప్యాకెట్స్లో ప్యాక్ చేసుకొని తీసుకొచ్చాము. ఎందుకంటే విజయవాడలో మన సౌత్ ఇండియా మొత్తానికి కూడా విజయవాడలో ఉన్నంతమంది బెగ్గర్స్ ఎక్కడా ఉండరు. అంటే దిక్కులేని అనుమానాస్పద స్థితిలో కూడా ఉంటారు. వాళ్ళందరి ఆకలి ఒక పూటన తీరుద్దాం, వేస్ట్గా పడేస్తే ఏమొస్తుందని ఈరోజు నైట్ అంతా కూడా తిరిగి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఓకే, మీరంతా కూడా మేము ఎవరికైతే ఈ బిర్యానీ ప్యాకెట్ ఇస్తామో వాళ్ళందరూ కూడా రక్షణ కలుగులాగా మీరంతా ప్రార్థించండి. మీరు కూడా భోజనాన్ని అనేక మందికి పంచిపెట్టండి. ఓకే, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని చెప్పాడు ప్రభు. మనం మాత్రమే దీని కడుపు నింపుకుంటే కాదు, ఎదుటి వాళ్ళ కడుపు కూడా నింపాలి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రవచనములు నెరవేరుచున్నవి, క్రీస్తు రాకడ ఇంకా చాలా ప్యాకెట్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేసి వస్తాం. ప్రవచనములు నెరవేరుచున్నవి, క్రీస్తు రాకడ సమీపముగనున్నది. ఈ జీవితం స్థిరమని నమ్మకుని, జీవితం స్థిరమని నమ్మకు. ఈ లోకం హలో బ్రదర్, శాశ్వతము హలో బ్రదర్, కాదు. బిర్యానీ తింటావా? ఇదిగో తిను. యేసు ప్రభు నీ ఆకలి తీర్చునుగాక, యేసు ప్రభు నేను రక్షించునుగాక. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇదిగో బ్రదర్, బిర్యానీ తింటావా? ఇదిగో తిను. ఏ ఊరు మీది? మరి ఇది గాంధీనగర్ అయితే ఇక్కడ ఎందుకు పడుకున్నావు? ఓకే, ఇదిగో తిను, బిర్యానీ తిను. యేసు ప్రభు నీ ఆకలి తీర్చునుగాక, నిన్ను రక్షించునుగాక. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. హలో అన్నా, బిర్యానీ తింటావా? ఇదిగో తినన్నా. ఏ ఊరు మీది? అంత ఆకలితో ఉన్న ఉలికిపడి లేసావు. ఎన్ని రోజులు అయింది తినక? 2 రోజులు అయిందా? సరే తిను. యేసు ప్రభు రోజు నీ ఆకలి తీర్చునుగాక, ఆయన నేను రక్షించునుగాక. ఆయన నమ్ముకో, రోజు నీ ఆకలి తీరుస్తాడు. తింటావా? ఎందుకని? బిర్యానీ పడదా? ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇగో పెద్దాయనా, పెద్దాయనా, బిర్యానీ తింటావా? ఇదిగో తిను. ఏ ఊరు మీది? తమిళనాడా? తెలుగు వచ్చా? తెలుగు ఎట్లా వచ్చు నీకు తమిళనాడు అయితే? ఓకే, ఇక్కడికి ఎందుకు వచ్చావు? హోటల్ పనికి వచ్చావా? మరి ఇక్కడే పట్టుకుంటావు రోజు? యేసు ప్రభుని నమ్ముకో. ఈ లోకంలో ఇల్లు వాకిలి ఏమి లేకపోయినా చనిపోయిన తర్వాత పరలోకం అన్నా ఇస్తాడు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. తింటావా బిర్యానీ? ఏ ఊరు మీది? తమిళనాడు. నీది కూడా. ఏం పని చేస్తావు? హోటల్ పనికే. ఓకే. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన నమ్ముకో, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇదిగో పెద్దాయనా, హలో పెద్దాయనా, బిర్యానీ తింటావా? ఇదిగో. ఏ ఊరు మీది? తెనాలి. ఇక్కడ ఎందుకున్నావు? ఓకే, టీవీ వచ్చిందా? ఓకే. ఇదిగో తిను, మంచిగా ప్రార్థన చేసుకో. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన నమ్ముకుంటే నీ టీవీ జబ్బును కూడా విడిపిస్తాడు. దేవుడు నిన్ను దీవించునుగాక, నిన్ను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ. బిర్యానీ తింటావా? ఏ ఊరు మీది? ఏ ఊరు బాబాయ్? ఏ ఊరు బాబాయ్? ఇదే ఊరా? ఏం చేస్తుంటావు? ఏంటి ఇవి? బాటిల్ ఏరుకుంటావా? బాటిల్ ఏరుకుంటున్నావు, బాగానే ఉంది. ఆ గడ్డం ఎందుకు పెంచుకున్నావు? ఆ పొగాకు వేసుకోబాకు, క్యాన్సర్ వచ్చింది. అది పడేసి నీకు బిర్యానీ ఇస్తా.
పడేసి ఆ ప్యాకెట్ కూడా పడేసి దానివల్ల ఏం లేదు, పడేసి. యేసు ప్రభు నిన్ను మార్చును గాక. ఇదిగో మంచిగా తిను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇదిగో ఈ లోకంలో ఏమీ లేదు, కనీసం బాటిల్ ఏరుకుంటున్నావు. మనం చనిపోయిన తర్వాత పరలోకంలో మంచి స్థానం ఇస్తాడు యేసు ప్రభు, మంచి దేవుడు, ఆయన నమ్ముకో. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. సో ఇక్కడ అయిపోయింది. రైల్వే స్టేషన్ ప్రాంతానికి లేదంటే బస్ స్టేషన్ ప్రాంతానికి వెళ్దాం. ఏ ఊరు మీది? ఇక్కడేం చేస్తున్నావు? తిన్నావా మరి? పూట తినలేదా? మందాగావా? అలవాట్లేదా? మంచిది. యేసు ప్రభు నమ్ముకో. యేసు ప్రభు మంచి దేవుడు. ఆయన మన ఆకలి తీరుస్తాడు. సారీ, అది ఊడిపోయింది, పట్టుకో. ఆయన మన ఆకలి తీరుస్తాడు, చనిపోయిన తర్వాత పరలోకం ఇస్తాడు. సరేనా? ఆయన నీ కోసం నా కోసం ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు, మానవుడు పాపంలో ఉండిపోయాడని మనం తెలుసుకోవాలి. సరేనా? తెలుసుకోండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. తరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని. శాశ్వత కాలం శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని. శాశ్వత కాలం కరిగిపోయే కాలములో. పెద్దాయనా, ఓ పెద్దాయనా, హలో, బిర్యానీ తింటావా? ఏ ఊరు మీది? హైదరాబాదా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓకే. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు మంచిగా విను. యేసు ప్రభుని ఆకలి తీరుస్తాడు రోజు. దేవుడు నిన్ను దీవించును గాక. తింటావా? మంచిది. యేసు ప్రభుని నమ్ముకో, మంచి దేవుడు. ఈ రకమైన పరిస్థితి రానివాడు ఆయన. ప్రశాంతమైన జీవితం ఇస్తాడు, చనిపోయిన తర్వాత కూడా పరలోకం ఇస్తాడు. తెలుసుకో, బాగుంటుంది. గాడ్ బ్లెస్ యూ. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన నమ్ముకుంటే రోజు మన ఆకలి తీరుస్తాడు. యేసయ్య నమ్ముకుంటే మాల ఎందుకు వేసుకున్నాం మరి? ఊరికే షో అడుక్కోవటానికా? తప్పు కదా. మనం యేసయ్యని నమ్ముకొని మందు దాగి అలా అడుక్కోవడం తప్పు కదా. ఏంటో ఫుల్గా మందు దాగా తిన్నావా? అదిగో మంచిది. యేసుక్రీస్తే. మందు మానేయచ్చుగా, పరలోకానికి వెళ్తావు లేదా నరకానికి వెళ్తావు తాగితే. చెప్పలేమండి. దేవుడు కనికరం ఉంటే చాలు. దేవుడు కనికరం ఉంటే మందు ఆయన వెళ్ళిపోతారా? అది అందరూ అలా ఉండదుగా. తప్పు. ఇదిగో మందు మానే. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందరూ ఒకలాగా ఉంటారు. అదేలే. బ్రదర్, హలో బ్రదర్, ఇదిగో బిర్యానీ తింటావా? బిర్యానీ తింటావా? తిను. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన నమ్ముకొని ఆకలి తీరుస్తాడు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. గొప్పగా బ్రతికిన వారే గూడు లేక మిగిలారా. రాజ్యాలను ఏలిన వారే ఒంటరైపోయారా. గొప్పగా బ్రతికిన వారే గూడు లేక మిగిలారా. రాజ్యాలను ఏలిన వారే ఒంటరైపోయారా. పరుగులు పెట్టకు స్థిరము కాని వాటికై. పరుగులు పెట్టకు స్థిరము కాని వాటికై. పరితపించు యేసుకై పొందుకొనుము శాంతిని. పరితపించు యేసుకై పొందుకొనుము శాంతిని.
కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని. ఇగో బ్రదర్, హలో బ్రదర్, బిర్యానీ తింటావా పెద్దాయనా? బాగా నిద్రలో ఉన్నట్టున్నావుగా. వేడివేడిగా బిర్యానీ తిను. యేసుప్రభు మంచి దేవుడు, నీ ఆకలి తీరడానికి పంపించినట్టున్నాడు మమ్మల్ని. తిను. గాడ్ బ్లెస్ యూ. హలో అన్నా, అన్నా, హలో అన్నా, హలో అన్నా, ఓ అన్నా, హలో. హలో అన్నా, ఓ అన్నా, హలో అన్నో, ఇదిగో బిర్యానీ తింటావా వద్దా? ఇదిగో తమ్ముడు, బిర్యానీ తింటావా? తిను. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను దీవించును గాక. యేసయ్య మంచి దేవుడు, ఆయన నమ్ముకో, నీకు రోజు ఆకలి తీరుస్తాడు. యేసయ్య బిడ్డవేనా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మరి ఎందుకు ఏడున్నావు? ఇగో పెద్దాయనా, ఇగో తింటావా బిర్యానీ? వద్దా? బిర్యానీ తింటావా? థ్యాంక్ యూ. యేసయ్యని నమ్ముకో, మంచి దేవుడు. ఈ లోకంలో ప్లాట్ఫామ్ మీద పడుకున్నా, చనిపోయిన తర్వాత పరలోకం ఇస్తాడు. సరేనా? నమ్ముకో. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను దీవించును గాక. తింటావా? ఏ ఊరు మీది? మిర్యాలగూడ. ఇక్కడ ఏం చేస్తుంటావు? హోటల్లో పని చేస్తావు. ఎన్ని రోజులని ఇట్లా ప్లాట్ఫామ్ మీద పడుకుంటావు? మంచిగా దేవుడిని నమ్ముకుని ఏదైనా ఒక చర్చి దగ్గర ఉండొచ్చుగా. రోజు భోజనం పెడతారు, చచ్చిపోయిన తర్వాత పరలోకం ఇస్తాడు దేవుడు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకోవాలి. ఆయన నమ్ముకుంటే మనల్ని ఇలా పడుకోనివ్వడు, ప్రశాంతంగా పడుకోవచ్చు. సరేనా? దేవుడు నీకు రక్షణ కలుగు చేయనుగాక. ఆమేన్. తప్పించుకోలేవు తీర్పు దినమందున, తప్పించుకోలేవు తీర్పు దినమందున. తిరుగుము యేసు వైపు ఈ దినమందైనా. తింటారా? మీరు తింటారా? ఓకే ఓకే ఓకే. ఓహో, అందరు మాలలు వేసుకున్నారా? అదే మానవా మలచుకో బ్రతుకును, మలచుకో. తింటావా బిర్యానీ? యేసు ప్రభు నీ ఆకలి తీర్చునుగాక, నీకు రక్షణ కలుగు చేయనుగాక. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన నమ్ముకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన నమ్ముకో, నీ ఆకలి రోజు తీరుస్తాడు. నీకు వ్యాపారం కూడా బాగుంటుంది. చచ్చిపోయిన తర్వాత పరలోకం కూడా ఇస్తాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ బిజినెస్. ఇగో పెద్దాయనా, ఓ పెద్దాయనా, ఓ పెద్దాయనా, హలో, బిర్యానీ తింటావా? ఏ ఊరు మీది? ఏ ఊరు మీది? మీది ఏ ఊరు? ఏ ఊరు మీది? మీది ఏ ఊరు? ఏ ఊరు పెద్దాయనా? మాది ఇక్కడికి ఎందుకు వచ్చావు? పనికి వచ్చాము. ఏం పనికి? మరి ఇక్కడ ఎందుకు పడుకున్నావు? పని కోసమా. తిన్నావా? మళ్ళీ తింటావా? తిను బిర్యానీ, తిను తిను తిను, బిర్యానీ తిను. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను దీవించును కాక. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన నమ్ముకుంటూ చాలా ప్రశాంతంగా ఉంచుతాడు జీవితాన్ని. ఈ రకంగా రోడ్ల మీద పడుకోవాల్సిన పని లేదు. సరేనా? అతను గోడి తింటాడుగా. ఇది థ్యాంక్ యూ. దానికి పిన్ను లేదు, చూసుకో, కింద పోద్ది. ఓకే. చాటుటకు నేను సాగిపోదును, సువార్త చాటుటకు నేను సాగిపోదును,
సువార్త చాటుటయే నాకున్న భారము, సువార్త చాటుటయే నాకున్న భారము, సువార్త చాటుటకు నేను సాగిపోదును. సమస్తమును ఉపేక్షించి, నా సిలువను ఎత్తుకొని సమస్తమును ఉపేక్షించి, సిలువ సాక్షినై ప్రతి స్థలములలో క్రీస్తును చాటెదను, శుభవార్త చాటెదను. సిలువ సాక్షినై ప్రతి స్థలములలో క్రీస్తును చాటెదను, శుభవార్త చాటెదను. సువార్త చాటుటకు నేను సాగిపోదును. పనివాడను కురియొద్దకుని సాగెదను, క్రీస్తు యేసు జత పనివాడను కురియొద్దకుని సాగెదను. ఉన్నత పిలుపుకు కలుగు ప్రతిఫలం పరమున పొందెదను, నిరీక్షణతో. అన్నా, హలో అన్నా, హలో, బిర్యానీ తింటావా? ఇదిగో, యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన నమ్ముకు రోజు నీ ఆకలి తీరుస్తాడు. చనిపోయిన తర్వాత పరలోకం కూడా వెళ్తావు. ఇది కొద్దిగా పిన్ను కొట్టలేదు, ఇట్లా పెట్టుకో. హలో అన్నా, బిర్యానీ తింటావా? తిను. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన నమ్ముకొని రోజు ఆకలి తీరుస్తాడు. తిను. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను దీవించును గాక. అన్నా, బిర్యానీ తింటావా? తిను. హలో అన్నా, బిర్యానీ తింటావా? తిను. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన నమ్ముకోండి, బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఆయన నమ్ముకుంటే ఈ ప్లాట్ఫామ్ మీద పడుకునే పని ఉండదు. యేసు ప్రభు మంచి దేవుడు అన్న, ఆయన నమ్ముకో, బాగుంటుంది. దేవుడు నిన్ను దీవించును గాక. యేసు ప్రభు మంచి దేవుడు, నీకోసం నా కోసం వచ్చి ఆయన భూమి దిగి ప్రాణం పెట్టాడు. ఆయన నమ్ముకుంటే మనకు ఆకలితో ఉంచడు. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను దీవించును గాక. ఇదిగో పెద్దాయనా, బిర్యానీ తింటావా? ఇదిగో తిను. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన నమ్ముకో. అరే సరేలే, పట్టం మీదనే పడింది, తినేసేయి. లే కూర్చో. ఇదిగో తమ్ముడు, బిర్యానీ తింటావా? యేసు ప్రభు పొద్దున తింటావా? పిన్ను మంచి నీళ్ళు లేవు, పిన్ను కొట్టలేదు, పైన పట్టుకో.
పైన కవర్ అది కూడా వేస్ట్ చేయబాకు. వచ్చి ఇగో పెద్దాయనా, ఓ పెద్దాయనా, బిర్యానీ తింటావా? ఏ ఊరు మీది? ఒంగోలు జిల్లా. ఏ ఊరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఒంట్లో బాగోలేకపోతే ఇక్కడికి వచ్చి పడుకుంటే పోద్దా? యేసు ప్రభువుని నమ్ముకో, ఎవరు చూడక్కర్లేదు, నిన్ను దేవుడు బాగు చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ఇగో తమ్ముడు, బిర్యానీ తింటావా? తిను. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన నమ్ముకో. ఎందుకు ఇక్కడ పడుకున్నావు? ఏ ఊరు మీది? తెలంగాణ. ఇక్కడికి ఎందుకు వచ్చావు? గొడవ అయిందా? ఇంటికాడ గొడవ అయితే అలా వచ్చేస్తారా? దేవుడిని నమ్ముకో, నీకు ఇంట్లో కూడా మంచి సమాధానాన్ని ఇస్తాడు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. తింటావా పెద్దాయనా? యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన దలుచుకో, నీ పాపాలన్నీ క్షమించబడతాయి, పరలోకానికి చేర్చబడతావు. అన్న తీసుకున్నాడు, ఇక్కడ ఉన్నారు. ఇదిగో పెద్దాయనా, బిర్యానీ తింటావా? యేసు ప్రభు మంచి దేవుడు, నీ ఆకలి తీర్చడానికి ఈ టైంలో మమ్మల్ని పంపించాడు. ఆయన నమ్ముకో, బాగుంటుంది. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను దీవించును గాక. గొప్పగా బ్రతికిన వారే గూడు లేక మిగిలారా, రాజ్యాలను ఏలిన వారే ఒంటరైపోయారా. గొప్పగా బ్రతికిన వారే గూడు లేక మిగిలారా, రాజ్యాలను ఏలిన వారే ఒంటరైపోయారా. పరుగులు పెట్టకు స్థిరము కాని వాటికై. తమ్ముడు బిర్యానీ తింటావా? आप कहाँ से? ओडिशा, छत्तीसगढ़, बिहार. एकर नीचे किधर से? झारखंड. अरे पहले बिहार बोला, बाद में झारखंड बोला. इधर क्या काम करते हैं? काम तो मैं ठीक है. यीशु मसीह मालूम है? यीशु मसीह बहुत अच्छा भगवान है, अच्छा परमेश्वर है, उसको मानो, बहुत अच्छा है. थैंक यू, गॉड ब्लेस यू. ఇగో బ్రదర్, హలో బ్రదర్, బిర్యానీ తింటావా? థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. తింటావా? రెండు తింటావా? రెండు తింటావా? ఇప్పుడు తింటావా? ఓకే ఓకే, పర్లేదు. హలో బ్రదర్, హలో బ్రదర్, హలో అన్నా, బిర్యానీ తింటావా? తింటావా? తినేసి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన నమ్ముకొని ఆకలి తీరుస్తాడు. దేవుడు నిన్ను దీవించును గాక. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మీ అందరికీ చూశారు కదా, అక్కడ ఆ కార్యక్రమంలో బిర్యానీ మిగిలిందని ప్యాక్ చేసుకొని అనేక మందికి పంచాం. ఎంతోమంది మిడ్నైట్ 12:30 అవుతుంది, అయినా కూడా ఎంతో ఆకలిగా ఆప్యాయంగా తినేస్తున్నారు. పాపం అంత ఆకలితో అలమటించిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని మీరు కూడా ఖచ్చితంగా వీలైతే కనీసం రోజుకు ఒక్కరికన్నా ఒక భోజనం పెట్టండి, దేవుడి మాటలు చెప్పండి. ఓకే, వీళ్ళందరికీ కూడా రక్షణ కలిగేలాగున, మారు మనసు కలిగేలాగున, సత్యాన్ని తెలుసుకునేలాగున, నిజమైన దేవుడు యేసుక్రీస్తుని ఎరిగేలాగున మీరంతా కూడా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు
ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం.